ఛానల్లోకి స్వాగతం. సంక్రాంతి రోజున కలపంద మొక్కతో ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదు. నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు వారికి కనిపిస్తాయి. అయితే సంక్రాంతి పండగ యొక్క విశిష్టత ఏంటి, అలాగే కలపంద మొక్కతో ఏం చేయాలి, ఏం చేయటం వల్ల ఆర్థిక వృద్ధి కలుగుతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ యొక్క సంక్రాంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క సంక్రాంతి పర్వదినం రోజున నువ్వులతో స్నానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. అలాగే కొన్ని పనులు చేయటం వల్ల కూడా ఎన్నో రకాల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి రోజున పవిత్ర స్నానం చేయాలి. ఈసారి సంక్రాంతి పర్వదినం అనేది సోమవారం రోజు కూడా వచ్చింది కాబట్టి ఈ రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ పండగ రోజున ప్రవహించే నీటిలో కాని లేదా గంగానదిలో పవిత్ర స్నానం చేయాలి. ఇది సాధ్యం కాని వారు ప్రవహించే నీటిని ఒక బాటిల్లో తీసుకుని వచ్చి మీరు స్నానం చేసే బకెట్లో కొన్ని నీళ్లు వేసుకుని కూడా స్నానం చేయవచ్చు. ఇలా చేయటం వల్ల సకల పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఇలా కూడా చేయలేని వారు కొంచెం పసుపు, కొంచెం కుంకుమను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి. నువ్వుల నూనెతో మర్దనా చేసుకుని ఆ తర్వాత స్నానం చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఈ రోజున సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యదేవుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. సూర్యదేవుడి అనుగ్రహం కావాలి అనుకుంటే సంధ్యావేళలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. అలాగే పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, శనిదేవుడు, లక్ష్మీదేవిలను పూజించాలి. అదేవిధంగా పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణం కూడా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల వారి ఆత్మకు శాంతి కలిగి మీకు శుభ ఫలితాలు వస్తాయి. అలాగే మకర సంక్రాంతి రోజున దాన ధర్మాలు చేయటం వల్ల కూడా విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజున మీ యొక్క సామర్థ్యం మేరకు నిరుపేదలకు ఆహారం, దుస్తులు, దుప్పట్ల వంటివి దానంగా ఇవ్వాలి. వీటితో పాటు నల్ల నువ్వులను, బెల్లం కూడా దానం ఇవ్వటం వల్ల సూర్యదేవుని అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో నువ్వులతో తయారు చేసిన లడ్డూలు, నువ్వుల రొట్టెలు, సకినాలను కూడా పేదలకు పంచాలి. భిక్షాటన చేసేవాళ్లను ఏమీ ఇవ్వకుండా తిరిగి పంపకండి. మీ సామర్థ్యం మేరకు మీకు తోచిన సహాయం చేయండి. అలాగే మకర సంక్రాంతి వంటి పవిత్రమైన రోజున స్నానం చేశాకే ఏదైనా తినటం కానీ తాగటం కానీ చేయాలి. పొరపాటున కూడా స్నానం చేయకుండా ఏదీ తీసుకోవద్దు. ఈ పండగ రోజున మద్యం, మాంసం వంటి పదార్థాలను అస్సలు తీసుకోవద్దు. అలాగే పొగ తాగటం కూడా చేయొద్దు. అలాగే నిల్వ ఉంచిన ఆహారాన్ని కూడా ఈ యొక్క మకర సంక్రాంతి రోజున తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీపై ప్రతికూల శక్తుల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ పర్వదినం రోజున ఎవరితో అనవసరంగా వాదనలకు దిగకూడదు, కోపాన్ని పెంచుకోకూడదు. ఇలా చేయటం వల్ల మీపై ప్రతికూల ప్రభావం కూడా పెరుగుతుంది. దీనివల్ల మీ ఎదుగుదలకు అడ్డంకులు కూడా ఏర్పడతాయి. కాబట్టి సరదాల సంక్రాంతి రోజున ఎక్కువ సమయం సంతోషంగా గడపండి. ముఖ్యంగా కలపంద మొక్కతో ఇలా కనుక మీరు చేశారంటే సకల శుభాలు కలుగుతాయి. కలపంద మొక్క అనేది లక్ష్మీ కటాక్షం కలిగిన మొక్క అనే చెప్పుకోవాలి. అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మొక్క ఇది. ఈ కలపంద మొక్క ఇంట్లో ఉంటే కనుక మీకు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు కలగాలంటే కలపంద మొక్కను ఇంట్లో ఖచ్చితంగా ఉంచుకోవాలి. అలాగే మీకు పట్టిన దరిద్రం వదిలిపోవాలి అంటే కనుక కలపంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేసుకోవాలి. మంచి ఔషధ మొక్కగా కలపంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో దీన్ని వాడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క కలపందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం కూడా ఉంది. అందుకే కలపందను చాలా మంది తలుపు దగ్గర వేలాడదీస్తూ ఉంటారు. ఇది గాలిని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉంటుంది. కలపంద వేలాడదీసి అది వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీ అలోవెరా మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్టశక్తులు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజున మీరు కలపందతో చేయవలసినటువంటి పరిహారం విషయానికి వచ్చినట్లయితే కనుక కలపంద మొక్కను వేరుతో పాటు తెచ్చుకోండి. ఈ విధంగా వేరుతో పాటు తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరంలో దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకునే ముందు శుభ్రంగా దాన్ని కడగాలి. అంటే వేరుకు పట్టి ఉన్న మట్టిని అలాగే కలపంద మొక్కను పూర్తిగా శుభ్రంగా కడిగిన తర్వాత దానికి కొంచెం పసుపు రాయాల్సి ఉంటుంది. పసుపులో కొన్ని నీళ్లు వేసుకుని దాన్ని ఆ కలపంద ఆకులు కాని కొమ్మలు కాని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తుంటారు కదండి, వాటికి రాయాల్సి ఉంటుంది. కాళ్లకు పసుపు ఏ విధంగా అయితే రాసుకుంటామో
అదేవిధంగా ఆ కలపంద కొమ్మలకి కూడా పసుపు రాసిన తర్వాత గంధంతో కుంకుమతో బొట్లు పెట్టాలి. ఈ విధంగా పెట్టి ఆ కలపంద మొక్కను దేవతగా భావించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైన పదార్థం కాబట్టి ఇది. ఈ విధంగా కలపంద మొక్కను మీరు దేవతగా భావించి మీరు పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఈ విధంగా పూజా మందిరంలో పెట్టుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలతో పూజ చేయాల్సి ఉంటుంది. ఈ పూజ చేసే సమయంలో మీరు మీ యొక్క సంకల్పం కూడా చెప్పుకోండి. మీ మనసులో ఉన్న బాధలు, అలాగే మీరు ఎటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా, రుణ బాధలు, అలాగే మీ జీవితంలో మానసిక బాధలు, అలాగే ఆర్థిక బాధలు, ఈ విధంగా ఎటువంటి బాధలతో బాధపడుతున్నా సరే ఆ బాధలన్నింటి నుండి కూడా మాకు విముక్తి కలగాలని, లక్ష్మీ కటాక్షం మాకు కలగాలని, మా ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నకారాత్మక శక్తుల ప్రభావం మాపైన, మా కుటుంబంపైన ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోవాలని ఈ విధంగా మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క కలపందను తీసుకుని వెళ్లి మీ ఇంటి గుమ్మానికి కుడి పక్కన కట్టండి. అంటే గుమ్మానికి ఒక మూలన కుడివైపున, అంటే మీరు బయటి నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు కుడివైపున ఉండేలాగా కట్టాలి. ఈ విధంగా కట్టిన తర్వాత మళ్లీ తిరిగి ఈ పరిహారం చేసే వరకు దాన్ని అలాగే ఉంచాలి. ఇది వాడిపోయే వరకు అలాగే ఉంచాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కలపందకు దుష్ట శక్తులను ఆవహించే ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మీరు బయటకు వెళ్లి ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ కాళ్ల ద్వారా ఏదైనా దృష్ట శక్తుల ప్రభావం వస్తే అది తన లోపలికి లాక్కుంటుంది. అలాగే బయటి వ్యక్తులు మీ ఇంట్లోకి వస్తే కనుక నెగటివ్ ఎనర్జీ వాళ్లపైన ఏది ఉన్నా కానీ అది లాగేసుకుంటుంది. అలాగే మీ ఇంట్లో ఎటువంటి దృష్ట శక్తుల ప్రభావం ఉన్నా కానీ, నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అది తన లోపలికి లాక్కుంటుంది. ఎందుకంటే కలపందకు ఇటువంటి లక్షణం అనేది ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన కలపంద మొక్క అలాగే దృష్ట శక్తులను తన లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కలపంద మొక్కను ఈ విధంగా మీరు పరిహారం చేయటానికి ఉపయోగించినట్లయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు ఇంకొక పరిహారం కూడా చేసుకోవచ్చండి. మీ ఇంట్లో కలపంద మొక్క ఏదైతే ఉందో దానికి ఎరుపు రంగు దారాన్ని కట్టాలి. అంటే మొక్క పై భాగంలో ఎరుపు రంగు దారాన్ని చిన్నది కట్టి మొక్క మొదట్లో ₹1 నాణాన్ని వేయండి. ఈ విధంగా వేస్తే కనుక లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు మీరు పొందుకుంటారు. అలాగే మీ జీవితంలో మీకున్న దరిద్ర బాధలు, దుష్ట బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కలపంద మొక్క ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు కలగాలంటే ఇంట్లో ఖచ్చితంగా కలపంద మొక్క అనేది ఉండాలి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనివల్ల ఉంటాయి. నోట్లో పుండ్లు, పొక్కులు, ఇటువంటి పూతలు ఉన్నవారు కూడా కలపంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తున్నా కూడా ఆయా సమస్యలు తగ్గిపోతాయి. ఈ విధంగా కలపందతో చిన్న పరిహారం కనుక ఈ యొక్క మకర సంక్రాంతి రోజు మీరు చేశారంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా సరే ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. మీ జీవితంలో మీరు ఆర్థిక సమస్యలతో, అలాగే అనారోగ్య సమస్యలతో, మీ కుటుంబ సభ్యులు వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది. ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధిని మీరు సొంతం చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి రోజు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ జీవితంలో వచ్చిన మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.